మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి మేడం. ఒత్తుల హరివిల్లు మేడం. 7 రంగులతో ఇలా ద్విత్వాక్షరాలు రాసుకొని ఆ ద్విత్వాక్షరాలతో తయారయ్యేటువంటి పదాలను ఇప్పుడు సప్తవర్ణాలు ఉన్నాయి మేడం అందులో. గ్రీను, రెడ్, ఆరెంజ్, రెడ్, బ్లూ, బ్రౌన్, బ్లూ, స్కై బ్లూ, బ్లాక్, ఓకే, బ్లాక్, ఆరెంజ్, సప్తవర్ణాలు విబ్జిఆర్. దీంతో ఇప్పుడు ఈ బొక్క, అక్క, నక్క, కుక్క, నక్క, కుక్క, బొక్క. అదేవిధంగా రైట్ ఇంకొకటి ఇలా నాన్న, నిన్న, వెన్న, సల్ల, ఓకే. నెక్స్ట్ పిల్ల, నల్ల, నెక్స్ట్ బిల్ల, ఓకే. నెక్స్ట్ అమ్మ, బొమ్మ, గుమ్మ, చుమ్మ, అలా విధంగా పావుతుతో మొప్ప, అప్ప, చిప్ప, గొప్ప, యావత్తుతో రొయ్య, అయ్య, కొయ్య. ఓకే. నెక్స్ట్ రావత్తుతో కర్ర, అర్ర, బుర్ర, తొర్ర. రైట్, ఓకే. అంటే మీరు సైజుని బట్టి చక్కగా మల్టీపర్పస్గా యూజ్ చేశారు. దానికి హరివిల్లు, ఇంద్రధనుసు అని పేరు పెట్టారు. 7 రంగులు పెట్టారు. ఓకే. ఒక చిన్న టీఎల్ఎంలో ఎక్కువ వచ్చేటట్టు చేసుకున్నారు. రైట్. జాగ్రత్తగా ఉంటుందా మేడం? మరి పిల్లలు జాగ్రత్తగా ఉంటుందా? పర్మనెంట్గా తయారు చేసుకున్నారు మీరు? పిల్లలకి యూజ్ అయ్యేటట్టుగా తయారు చేసుకున్నారు. రైట్.